తెలుగు భాష గొప్పతనానికి అవష్టవధానం ప్రతీకంగా నిలుస్తుందని కర్నూలుకు చెందిన అష్టవధాని డాక్టర్ బోరేరెల్లి హర్ష అన్నారు. కర్నూలు మిలిటరీ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అష్టవధానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని అష్టవధాని హర్ష అన్నారు. జీవితంలో వచ్చే సవాళ్లను ఏ విధంగా ఎదుర్కోవాలో అష్టవధానం నేర్పిస్తుందన్నారు. తెలుగు సాహిత్యాన్ని ఇప్పటి వరకు ప్రకటింపజేస్తున్నటువంటి ఒక విద్య. తెలుగు కవిత్వంలో ఇదొక శైలి. అప్పటికప్పుడు చెప్పేటువంటి కవిత్వం, అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పేటువంటి కవిత్వం. ఇది ఈ స్కూల్లో ఏర్పాటు చేయడంలో కలిగిన ఉద్దేశం ఏంటంటే, ఈ అవధానం ద్వారా చిన్నపిల్లల్లో, విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసం, ప్రతి ప్రశ్నను, ప్రతి సమస్యను ఏ రకంగా సాధించగలుగుతున్నాం, ఇటువంటిది వేదికపైన పదాలతో చేయగలిగింది జీవితంలో చేయలేమా అన్నటువంటి ఒక పాజిటివ్ నోట్, వ్యక్తిత్వాన్ని వికసింపజేయడానికి ఈ రకమైన కళను విద్యార్థుల మధ్యలో ప్రదర్శిస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, వారి బృందం అంతటికీ కృతజ్ఞతలు. పిల్లలు దీన్ని ఆసక్తిగా వీక్షించారు, చూస్తూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు. తెలుగు భాష ఉద్ధరణకు, తెలుగు భాష ప్రవహించడానికి ఇది ఎంతైనా ఉపకరిస్తుందని